కార్బన్ దాని సమ్మేళనాలు, కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ విషయాన్ని లెసన్ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. అయితే మొత్తం పీరియాడిక్ టేబుల్లో మొత్తం మూలకాలలో చాలా ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్ దట్ ఈస్ కార్బన్. సో టోటల్ ఉన్న పీరియాడిక్ టేబుల్లో కార్బన్ ఒకవైపు ఉంటే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఇంకొక వైపు. అంటే కార్బన్ యు టేక్ ఎనీ కంపౌండ్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్. 99% compounds are made up of carbon atoms. So here carbon plays a major role in the preparation of any compound. So here carbon and its compounds ni carbon compounds ani, carbon lekunda migilina elements anni inorganic compounds ani antaru. అయితే ఈ కార్బన్ ముందుగా మనము లెసన్లో వెళ్ళకన్నా ముందు మనకి కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది, కార్బన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే ముందుగా ఈ కార్బన్ అటామిక్ నెంబర్ ఈ 6. అయితే దాని సింబల్ సి. సో హియర్ సి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s2 2p2. మనకిప్పుడు వ్యాలెన్సీ షెల్లో అంటే 1వ కక్షలో ఇక్కడ 2 ఎలక్ట్రాన్లను కలిగి వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. అంటే మనము ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్ రాసినట్టయితే ఇది ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 1 2 3 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు అష్టకని. సో ఇక్కడ 2 మనము చుక్కలు పెట్టడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఆర్బిట్లో 2 + 2 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి మనం 4 చుక్కలు పెట్టడం జరిగింది. అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ మీరు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఒక్కొక్క చుక్కలాగా రిప్రజెంట్ చేయాల్సిన, అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాట్. సో ఇక్కడ పోతే అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ చూసినట్టయితే 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉండేటైతే అది స్టేబుల్గా మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కార్బన్లో 4 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 ఎలక్ట్రాన్లు ఇవ్వడమైనా తీసుకోవడమైనా సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవ్వడమా తీసుకోవడమా అని కాకుండా ఇది మ్యూచువల్ షేరింగ్. అంటే C4- కాకుండా C4+ కాకుండా ఇక్కడ ఒక రకమైన సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. అంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ వాటర్ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్స్ బిట్వీన్ ద 2 ఆటమ్స్. అంటే కోవలెంట్ బాండ్ మనకి ఇక్కడ ఏర్పడుతుంది. నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s2 2p2. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లను కలిగి పి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఇది గ్రౌండ్ స్టేట్ అంటారు. ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఎస్లో 1 ఎలక్ట్రాన్, పిలో 3 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. అది పిఎక్స్ పివై పిజెడ్. ఈ విధంగా మనకు కార్బన్లో 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల కార్బన్ 4 బాండ్స్ని ఏర్పరుస్తుంది. సో కార్బన్ ఎందుకు 4 బాండ్స్ ఏర్పరుస్తుంది అని అడుగుతాడు. అంటే దీంట్లో 4 టెట్రావాలెన్సీ 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల టెట్రావాలెన్సీ 4, దాని వ్యాలెన్సీ 4 కాబట్టి ఇది 4 బంధాలను ఏర్పరుస్తుంది.
ఇక్కడ చూసినట్టయితే ఆ 4 బంధాలు అంటే ఇలా కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్లు ఏర్పడవచ్చు, లేదంటే ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్గా చెప్పొచ్చు, లేదంటే 2 డబుల్ బాండ్గా చెప్పొచ్చు, లేదంటే ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్గా మనం చెప్పొచ్చు. ఇలా మనము 4 రకాలైన బంధాలను అది ఏర్పరచడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి దీంట్లో చూడండి, ఎటు చూసినా కూడా 4 బంధాలు ఉన్నాయా లేదా. 4 సింగిల్ బాండ్ అనుకోండి, దీన్ని డబుల్ బాండ్ 2 సింగిల్ అనుకోండి, లేదంటే 2 డబుల్ బాండ్ అనుకోండి, లేదంటే ఒక ట్రిపుల్ ఒక సింగిల్ బాండ్ అనుకోండి. సో ఈ విధంగా మనకు టోటల్ 4 టైప్ ఆఫ్ బాండ్స్ మనం ఈ విధంగా మనము ఎలా చూసినా కూడా 4 బంధాలను ఏర్పరుస్తుంది. అయితే దీంట్లో చూసినట్టయితే ఎందుకు ఈ కార్బన్కి మనకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే, ఏ ఎలిమెంట్ కూడా మనకు సెల్ఫ్ లింకేజ్ పాసిబుల్ కాదు. అంటే తనతో తాను ఈ కార్బన్ ఏం చేస్తుంది, తనతో తాను బంధాన్ని ఏర్పరచుకొని ఒక పెద్ద చైన్ లాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాటినేషన్ అంటారు. కార్బన్కి క్యాటినేషన్ పవర్ ఎక్కువ కాబట్టి సెల్ఫ్ లింకేజ్ తనతో తాను బాండ్ ఏర్పడి పాలీ కాంపౌండ్స్గా, పాలిథిన్ కవర్స్ అంటారు. సో ఆ విధంగా పాలీ కాంపౌండ్స్, పాలీ అంటే మినీ కాంపౌండ్స్గా ఒక బిగ్ చైన్ లాగా మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కార్బన్ ఫార్మ్స్ మినీ కంపౌండ్స్. సో కాబట్టి మిగిలిన ఎలిమెంట్స్ కన్నా కార్బన్కు మనము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్బన్ ముఖ్యంగా హైడ్రో కార్బన్స్ అంటారు. హైడ్రో కార్బన్ కాంపౌండ్స్. హైడ్రో కార్బన్ కాంపౌండ్స్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ కార్బన్ మరియు హైడ్రోజన్ రెండూ కలిసి, అంటే ఏ కాంపౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ యాటమ్స్ రెండూ కలిసి ఉంటాయి కాబట్టి వీటిని కార్బన్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అని అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కార్బన్ కాంపౌండ్స్ అని కూడా అంటారు. అయితే దీన్ని 2 రకాలుగా మనము విభజించడం జరిగింది. ఒకటి ఎసైక్లిక్ హైడ్రోకార్బన్లని, సైక్లిక్ హైడ్రోకార్బన్లని విభజించడం జరిగింది. ఎసైక్లిక్ ఇట్ ఈస్ నాట్ ఏ సైక్లిక్ అంటే ఒక క్లోజ్డ్ చైన్ కాకుండా ఇది ఏర్పడుతుంది. అంటే ఇలా కార్బన్కి మధ్యలో ఈ విధంగా బంధాన్ని ఏర్పరిచి టు ఫామ్ ఏ బిగ్ చైన్స్ లాగా ఏర్పడుతుంది. అయితే ఈ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ను మనము 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ another one is unsaturated hydrocarbons. One saturated hydrocarbons and unsaturated hydrocarbons. ఇక్కడ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటి అంటే, కార్బన్ చైన్లో కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. ఎంత దూరమైన చైన్ ఉండని, ఇట్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ సింగిల్ బాండ్స్. సో హియర్ లైక్ దిస్ కార్బన్కి మధ్యలో ఏకబంధం ఉన్నట్టయితే వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు అని అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఆల్కేన్ అని మనం చెప్పొచ్చు. ఇకపోతే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ 2 రకాలుగా మనము విభజించడం జరుగుతుంది. అంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ కానీ, లేదంటే కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్టయితే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్లని అంటారు. అంటే ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నట్టయితే వాటిని ఆల్కీన్లని, కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్లని అనడం జరుగుతుంది. అంటే ఈ విధంగా కార్బన్కి సింగిల్ బాండ్లు ఉన్నట్టయితే వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని,
సో హియర్ వాటికి ఎగ్జాంపుల్గా ఆల్కేన్ తీసుకుంటాం. సో ఇక్కడ కార్బన్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ కానీ లేదంటే డబుల్ బాండ్ కానీ ఇటువంటివి ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్గా మనం తీసుకుంటాం. ఇంకొకటి మనకు సైక్లిక్ హైడ్రోకార్బన్స్. వాట్ యు మీన్ బై సైక్లిక్ హైడ్రోకార్బన్స్? సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఇక్కడ ఒక స్ట్రెయిట్ చైన్లో ఉన్న కాంపౌండ్ ఫస్ట్ కార్బన్కి బాండెడ్ విత్ ఎండింగ్ కార్బన్. ఈ విధంగా ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్తో బంధాన్ని ఏర్పరిచి ఒక రకమైన సైక్లిక్ కాంపౌండ్ ఇస్తుంది. దీన్ని సైక్లిక్ హైడ్రోకార్బన్ అని అంటారు. అయితే ఈ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ని మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో దాన్ని హోమో సైక్లిక్ హైడ్రోకార్బన్గా మనం చెప్పొచ్చు. అంటే ఏంటి? హోమో అంటే ఆ రింగ్లో ఓన్లీ కార్బన్లు మాత్రమే ఉంటాయి. ఇలా ఆ రింగ్లో ఆ రింగ్ కాంపౌండ్లో ఓన్లీ కార్బన్లు మాత్రమే ఉంటే దాని హోమో సైక్లిక్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. ఇంకొకటి హెటిరో సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటి? ఆ యొక్క రింగ్ కాంపౌండ్లో ఈ విధంగా కార్బన్తో పాటు మిగిలిన ఎలిమెంట్లు కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు? హెటిరోసైక్లిక్ హైడ్రోకార్బన్లు అని అంటారు. అంటే ఈ విధంగా హైడ్రోకార్బన్లు అంటే హైడ్రోజను, ఏ కాంపౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్. సో వీటిని రెండు రకాలుగా మనము విభజించడం జరిగింది. ఒకటేమో ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని, ఇంకోటి సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని, ఇంకోటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. అయితే కార్బన్కు సింగిల్ బాండ్ ఉన్నట్టయితే వాటిని ఆల్కేన్లని, కార్బన్ డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉన్నట్టయితే ఆల్కీన్లని, ఆల్కైన్స్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ మళ్ళీ రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి హోమోసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని, ఇంకోటి హెటెరోసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని. దట్ రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ కార్బన్ ఆటమ్స్, దే ఆర్ నోన్ యాజ్ హోమోసైక్లిక్ అని. రింగ్ కార్బన్ ఆటమ్స్తో పాటు మిగిలిన ఆటమ్స్ కూడా ఉంటే దే ఆర్ నోన్ యాజ్ హెటెరోసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఆల్కేన్స్ అంటే ఇక్కడ ఆల్క్ ప్లస్ ఏన్. ఇక్కడ ఆల్క్ అంటే ఏమిటి? ఆల్క్ అంటే రూట్ వర్డ్. ఏన్ అనేది దీంట్లో సఫిక్స్గా మనము యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్క్ అంటే ఏంటి? ఆల్క్ అంటే సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 కార్బన్ ఉన్నట్టయితే దాన్ని మిత్ అని, 2 కార్బన్లుంటే ఇత్తని, 3 కార్బన్లుంటే ప్రొప్ అని, 4 కార్బన్లుంటే బ్యూట్ అని, 5 ఉంటే పెంట్ అని, 6 ఉంటే హెక్స్ అని, 7 ఉంటే హెప్ట్ అని, 8 ఉంటే ఆక్ట్ అని, 9 ఉంటే నొన్ అని, 10 ఉంటే డెక్ అని. ఈ విధంగా 1 to ఆల్క్ అంటే రూట్ వర్డ్ ఆఫ్ ద కంపౌండ్. సో హియర్ ఆల్క్ ఈజ్ ద రూట్ వర్డ్, ఏన్ ఈజ్ ద సఫిక్స్. సో హియర్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ CnH2n+2. ఎక్కడైతే జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2 ఉన్నట్టయితే వాటిని ఆల్కేన్లని అని అంటాం. అంటే ఇక్కడ మనకు సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, ఇక్కడ C1H2 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 1 2 + 2 4. ఇక్కడ మనకేమొస్తుంది? CH4. మరి ఈ CH4ని ఏమని పిలుస్తారు? వాటి స్ట్రక్చర్ ఎలా రాస్తారు అని అనుకుంటే ఇక్కడ ఎంత ఉంది? కార్బన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది? 4. ఇక్కడ కార్బన్ రాసి దాని చుట్టూ 4 బంధాలు ఇక్కడ పెట్టి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? ఈ విధంగా మనం అన్ని 4 హైడ్రోజన్స్ రాయాలి.
ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒకటి. ఒక కార్బన్ ఉంటే ఏమంటారు? మిత్ అంటారు. కాబట్టి నువ్వేం రాయాలి ఇక్కడ? మిత్ అని రాయాలి. ప్లస్ ఇక్కడ సఫిక్స్ ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ఏఎన్ఈ అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. మిత్ ప్లస్ ఏన్ ఏం చెప్పాలి? మీథేన్ అని చెప్పాలి. సో ఈ విధంగా మనకు ఈ కాంపౌండ్ పేరు మీథేన్. ఎలా వచ్చింది? మిత్ అంటే ఒక కార్బన్ ఉంది అన్నట్టు. మనం ఆల్రెడీ మిత్ అంటే ఒక కార్బన్ అనుకున్నాం. ఇక్కడ ఏన్ అనేది ఒక సఫిక్స్గా వాడాం. మిత్ ప్లస్ ఏన్ మీథేన్గా మనము చెప్పుకోవడం జరిగింది. అంటే నెక్స్ట్ చూసినట్టయితే ఈ కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్లే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొద్దు అన్న విషయాన్ని ఇక్కడ ఆల్కేన్లో చెప్పొచ్చు. అంటే ఇప్పుడు n = 2 అనుకోండి. n = 2 అంటే సెకండ్ కాంపౌండ్ చూసినట్టయితే n = 2. ఈ ఫార్ములా అప్లై చేస్తే C2H2 × 2 + 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది? C2H6గా మనం రాయొచ్చు. అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2. కార్బన్కి కార్బన్కి సింగిల్ బాండ్. ఇకపోతే కార్బన్ చుట్టూ 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి మనం 4 సింగిల్ బాండ్లు ఇలా ఉన్నాయి. దీనికి కూడా సింగిల్ బాండ్స్ ఇలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్లు 6. కాబట్టి 1 1 1, దీనికి ఒక 3, దానికి ఒక 3గా మనం పెట్టుకుంటాం. అయితే ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 2. 2 ఉంటే ఏమంటారు? ఇత్ అంటారు. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టాలి? ఇత్ ప్లస్ సఫిక్స్ ఏం యూజ్ చేస్తారు? ఏఎన్ఈ ఏన్. ఇత్ ప్లస్ ఏన్ ఏమొస్తుంది ఇక్కడ? ఈథేన్ అని మనం రాయొచ్చు. ఈ విధంగా దీనికి C2H6 అంటే దాని పేరేమిటి? ఈథేన్ అని మనం రాయడానికి వస్తుంది. n = 3. అయితే మనము ఆల్కేన్లో మనం ఏ ఫార్ములా వాడతాము? CnH2n + 2 అంటే జనరల్ మాలిక్యులర్ ఫార్ములా. మనకు ఆల్కేన్కి CnH2n + 2 రూల్ కాబట్టి n = 3 అయితే ఇక్కడ C3H2 × 3 + 2 మనకి ఇక్కడ ఏమొచ్చింది? C3H8. మరి దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి? ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 3. ఫస్ట్ మీరు ఏం చేయండి? కార్బన్కి కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ పెట్టండి. దాని తర్వాత కార్బన్, సపోజ్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఫస్ట్ కార్బన్ చుట్టూ ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి? 1. కాబట్టి మిగిలినవి 3 పెట్టుకోండి. సెకండ్ కార్బన్కి ఎన్ని ఉన్నాయి సింగిల్ బాండ్స్? 2. ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి? 4. చూసుకోండి 4 వచ్చినాయా లేదా. థర్డ్ కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1. కాబట్టి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 1 2 3 4. కాబట్టి ఇప్పుడు టోటల్ 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క దాని చుట్టూ సింగిల్ బాండ్ చుట్టూ మీరు ఏం చేయండి? హైడ్రోజన్ను ఈ విధంగా మీరు ఏం చేయండి? పెట్టండి. సో వెదర్ దిస్ మాలిక్యులర్ ఫార్ములా ఒబే దిస్ ఫార్ములా ఆర్ నాట్, అది కూడా చూడండి. 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క మాలిక్యులర్ ఫార్ములాను ఈ యొక్క స్ట్రక్చర్ ఒబే చేసింది. కాబట్టి దీని పేరేంటి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3. 3 ఉంటే ఏమంటావు? ప్రొప్ అంటావు. ప్లస్ ఇక్కడ సిసి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని యూజ్ చేస్తావు. ప్రొప్ ప్లస్ ఏన్ ఏంటి? ప్రొపేన్. సో దీని పేరు ప్రొపేన్. అంటే C3H8 మాలిక్యులర్ ఫార్ములా పేరేంటి? ప్రొపేన్ అంటావు. n = 4 చూద్దాం. C4H2 × 4 + 2. C4H 4 2s 8 + 2 10. దిస్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ ఫార్ములా అంటారు. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4. కార్బన్ 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 కార్బన్. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నాయి? 1. కాబట్టి మనం ఈ విధంగా 4 బంధాలను ఏర్పరచుకోవాలి.
1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా స్ట్రక్చర్ రాయాలి. రాసిన తర్వాత హైడ్రోజన్స్ 1 2 3 4 5 7 8 9 10. ఎందుకు? వెదర్ దిస్ స్ట్రక్చర్ ఒబేస్ దిస్ ఫార్ములా ఆర్ నాట్ చూసుకోవాలి. ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూసుకోవాలి. దీంట్లో 4 కార్బన్లు ఏంటి 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే వాటిని ఏమంటారు? బ్యూట్ అంటారు. బ్యూట్ ప్లస్ ఏఎన్ఈ అనే సఫిక్స్. ఎందుకు? ఇక్కడ ఈ ఫార్ములా ఒబే చేసిందంటే ఏఎన్ఈ అనే సఫిక్స్ ఉండాల్సిందే. బ్యూట్ ప్లస్ ఏన్ ఏమవుతుంది? బ్యూటేన్ అవుతుంది. సో ఈ విధంగా n ఈక్వల్స్ టు సపోజ్ 8 రాద్దాం. వాటి యొక్క పేరు n ఈక్వల్స్ టు 8th వన్ సపోజ్ n ఈక్వల్స్ టు 8 రాయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? C8 H2 into 8 plus 2 C8 8 2s are 16 17 18. So this is called what? Molecular formula. సో దీని స్ట్రక్చర్ రాయమంటే ముందు ఏం చేస్తాం? 8 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఆ 8 కార్బన్కు ముందు సింగిల్ బాండ్స్ రాయండి. సో ఈ విధంగా కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్ 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయా లేదా చూడండి. దాని తర్వాత ఏం చేస్తారు? అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయా లేదా? కార్బన్ చుట్టూ ఒక సింగిల్ బాండ్ ఉంది. ఈ విధంగా మనకు కార్బన్ చుట్టూ 4 బంధాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఇలా 1 2 3 4 1 2 3 4 అన్నిట్లకి 4 గీతలు మాస్ చెప్పాలంటే 4 గీతలు ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత ఏం చేయండి? ఆ యొక్క బంధానికి ఏం చేయండి? అన్ని హైడ్రోజన్లు పెట్టండి ఇలా. సో ఈ విధంగా ఒక పెద్ద చైన్ లాగా మనకి ఏర్పడుతుంది. సో ఇలా మనం హైడ్రోజన్స్ పెట్టి చూడాలి. ఒక పెద్ద చైన్ మాదిరి ఏర్పడింది. ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో? 8. 8 అంటే ఏమంటాం? ఆక్ట్. ప్లస్ అన్ని సింగిల్ బాండ్సే కదా? అవును. ఆక్ట్ ప్లస్ ఇక్కడ ఏం వాడతాము? ఏన్. ఆక్ట్ ప్లస్ ఏన్ ఏంటది? ఆక్టేన్. సో ఈ విధంగా ఆక్టేన్ స్ట్రక్చర్ ఏర్పడింది. సో అప్పుడు అడుగుతాడు ఎగ్జామ్లో ఆక్టేన్ యొక్క మాలిక్యులార్ ఫార్ములా ఏంటి అంటే అప్పుడు చెప్పాలి C8H18. ఇది ఆల్కేనా ఆల్కైనా అడుగుతాడు. అప్పుడు ఈ ఫార్ములా ఒబే చేస్తుంది కాబట్టి అది ఆల్కేన్ కాంపౌండ్. ఇక్కడ CnH2n+2 రూల్ ఒబే చేసి ఇక్కడ ఆల్కేన్ మనం చూసినట్టయితే ఇక్కడ CH4. ఎందుకు? ఒక్క కార్బన్ 2 × 1 2 + 2. ఇకపోతే నెక్స్ట్ ఏముంటుంది? C2H6 C3H8 C4H10 C5H12 C6H14 C7H16 C8H18 C9H20 C10H22. లైక్ దిస్. ఇక్కడ ఏమైంది? ఒక ఆర్డర్లో మాలిక్యులర్ ఫార్ములా ఏం చేసాము? CnH2n+2 రూల్ యూజ్ చేసి మనం ఒక రకమైన సీక్వెన్షియల్ ఆర్డర్ రాసాం. దీని పేరేమిటి? ఒక్క కార్బన్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? మీథేన్ అంటారు. దీని పేరేమిటి? ఈథేన్. దీంట్లో ఏంటి? చూడు 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇథ్ ప్లస్ ఏన్ ఈథేన్ అంతే. దీని పేరేంటి? ప్రోపేన్. దీని పేరేంటి? బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్. సో ఈ విధంగా మనం CnH2n+2 రూల్ని ఉపయోగించి దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా రాస్తే మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో
ఏ రెండింటి మధ్యలో ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? CH2. అంటే ఏంటి? ఒక్క కార్బను 2 హైడ్రోజన్లు కలిగి ఉంటుంది. ఏది రెండింటి మధ్యలో అయినా తీసుకోండి, ఈ రెండింటి మధ్యలో తీసుకోండి, ఒక్క కార్బను 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఏ రెండింటి మధ్యలో అయినా ఒక CH2 డిఫరెన్స్ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు? హోమోలోగస్ సిరీస్ అంటారు. ఇటువంటి వాటిని ఏమంటారు? హోమోలోగస్ సిరీస్ అంటారు. హోమోలోగస్ సిరీస్ అంటే ఏమిటి? అంటే ఏ రెండింటి మధ్యలో అయినా, ఆల్కేన్స్ మధ్యలో అయినా ఓ CH2 డిఫరెన్స్ ఉన్నట్టయితే, రెండు హోమోలోగ్స్ మధ్యలో CH2 డిఫరెన్స్ ఉన్నట్టయితే వాటిని హోమోలోగస్ సిరీస్ అని అంటారు. అంటే ఇలా మీథేన్కి ఈథేన్కి అనుకోండి, ఈథేన్ ప్రోపేన్కి అనుకోండి, ప్రోపేన్ బ్యూటేన్, లేదంటే పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్, లైక్ దిస్ ఏ రెండింటి మధ్యలో అయినా CH2 డిఫరెన్స్ ఉంటే వాటిని హోమోలోగస్ సిరీస్ అని అంటారు. కాబట్టి ఇలా CnH2n+2 రూల్ ఏదైతే కాంపౌండ్ ఒబే చేస్తుందో వాటిని ఆల్కేన్స్ అని, దాని ఏ అని సఫిక్స్ వాడి కార్బన్కి మధ్యలో కంపల్సరీ ఒక సింగిల్ బాండ్ ఉండాలని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఆల్కేన్ -1 హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఇక్కడ CnH2n+2 మైనస్ హైడ్రోజన్ తీసినట్టయితే ఇక్కడ CnH2n+1గా మనం చెప్పొచ్చు. అంటే ఒక ఆల్కేన్ బై సబ్స్ట్రాక్టింగ్ 1 హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక CH4 ఉన్నట్టయితే మైనస్ హైడ్రోజన్ చూసినట్టయితే ఇక్కడ CH3 వస్తుంది. అంటే ఇక్కడ మిత్ ప్లస్ ఏన్ ఒక మీథేన్ మైనస్ హైడ్రోజన్ చేసినట్టయితే ఇక్కడ ఏమొస్తుంది? మీకు మిథైల్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ మనం మిథైల్ గ్రూప్గా చెప్పొచ్చు. అంటే ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. సో హియర్ మీథేన్ని ఇక్కడ 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్ అన్నాం, ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ అన్నాం. అంటే మీథేన్ నుండి ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మిథైల్ గ్రూప్స్ వస్తాయి. అంటే దాని స్ట్రక్చర్ మనం రాసినట్టయితే ఇక్కడ నెంబర్ 1 CH3. సో ఇక్కడ మనం ఊరికే ఇలా CH3 అని రాసుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకు? ఇట్ ఈస్ బాండెడ్ విత్ సమ్ ఎక్స్. వై? కార్బన్ ఫార్మ్స్ ఆల్వేస్ 4 బాండ్స్. 4 బంధాలను కంపల్సరీ ఏర్పరుస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒకటి ఉంటే ఏమంటావు? మిత్ అంటావు. ప్లస్ ఇక్కడ CnH2n+1 ఉన్నట్టయితే వాటిని ఏమంటారు? ఆల్కైల్ గ్రూప్స్ అంటారు, ఆల్కైల్ కాంపౌండ్స్. సో ఇవి ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆల్కైన్ వస్తుంది. అంటే YL యూస్ చేయాలి ఇక్కడ. ఆల్కేన్ -1 హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్కి CnH2n+2 జనరల్ మాలిక్యులర్ ఫార్ములాగా మనం దీన్ని వాడుకుంటాం. దీంట్లో YL అనే గ్రూప్ని మనము లాస్ట్లో ఏన్కి బదులుగా YL గ్రూప్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ n = 1 అయితే మనం ఇందాకనే చూసాం CH3 దట్ ఈస్ H ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ మిత్ అని ప్లస్ YL అనే సఫిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీని కాంపౌండ్ మిథైల్ అని చెప్తాం. సో సెకండ్ కాంపౌండ్ విషయం తీసుకుంటే n = 2 C2H2 అంటే ఏ కాంపౌండ్ ఇస్తుంది? C2H5గా మనం రాసుకోవచ్చు. ఇలా రాస్తే సరిపోదు. యూ హ్యావ్ టు పుట్ 1 డాష్ మీన్స్ దట్ ఇండికేట్స్ ఏదో ఒక దాంతో బాండ్ ఫామ్ అయింది. దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి? C
bond, then like this. ఇలా అంటే ఒక దాంతో బాండ్ ఫామ్ అయింది అని అర్థం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో? రెండు అంటే ఏంటి? ఇత్ ప్లస్ వైఎల్ ఏమొస్తుంది ఇక్కడ? ఇథైల్ అని మనం చెప్పొచ్చు. అంటే C2H6ని మనం ఏమంటాం? ఇత్ ప్లస్ ఐల్ ఇథైల్గా చెప్పుకుంటాం. n=5గా తీసుకున్నట్టయితే ఈ ఫార్ములాని యూజ్ చేస్తే C5H2 × 5 + 1. ఇక్కడ ఏమొస్తుంది? C5H11 ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా. సో ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 5. 1 2 3 4 5 ఇలా రాసి తర్వాత అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి మనము ఇలా ఏకబంధాలను ఏర్పరచాలి. యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎక్స్. వై? ఇక్కడ ఇది 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి 3 ఆల్రెడీ ఎంగేజ్డ్. ఈ కార్బన్ వేరే ఒక దాంతో ఏర్పడింది అన్నట్టు. దీని పేరేమిటి? ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 5. 5 అంటే ఏమంటారు? పెంట్ అంటారు. ప్లస్ ఇక్కడ ఏ సఫిక్స్ యూజ్ చేస్తాం? ఆయిల్. పెంట్ ప్లస్ ఆయిల్ ఏంటిది? పెంటైల్. సో ఈ విధంగా పెంటైల్ అనే కాంపౌండ్ ఏర్పడడం జరుగుతుంది. CH3గా చెప్తాం, C2H5గా చెప్తాం, C3H7, C4H9, C5H11, C6H12, C7H14, C8H16, C9. 2 × 2, సో 9 2s. సో ఇక్కడ పోతే CH3 2 7 9 11. ఇక్కడ CnH2n + 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 13. తర్వాత CnH2n + 2 + 1 అక్కడ ఆల్కేన్. ఇక్కడ ఏమొస్తుంది మనకు? 17. ఇక్కడ ఏమొస్తుంది మనకు? 19. వై? CnH2n + 1 రూల్ కాబట్టి ఇది ఆల్కైల్స్. దీని పేరేమిటి? తర్వాత 10th వన్ ఏమొస్తుంది ఇక్కడ చూసినట్టయితే? C10H2 × 2 10 20 + 1 21గా మనం రాసుకోవచ్చు. వీటి పేర్లు మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్, ఆక్టైల్, నొనైల్, డెకైల్. సో ఈ విధంగా మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, ఎక్సైల్, హెప్టైల్, నోనైల్, డెకైల్. సో ఈ విధంగా 1 to 10 మనము రాసుకోవడం జరిగింది ఆల్కైల్ కంపౌండ్స్. ఏ 2 ఆల్కైల్స్ మధ్యలో అయినా మనం చూసినట్టయితే CH2 గ్రూప్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటి? దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒక్క కార్బన్. దీనికి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? 2 హైడ్రోజన్స్. దేనికైనా చూడండి న్యాచురల్లీ యూ విల్ గెట్ వాట్ CH2 అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు? హోమోలోగస్ సిరీస్ అంటారు. సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు? హోమోలోగస్ సిరీస్ అని చెప్పొచ్చు. అంటే ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ వెళ్ళినట్టయితే మనం ఏమంటాము? ఆల్కైల్ గ్రూప్స్ అంటాం. ఆల్కీన్స్ చూద్దాం. ఆల్కీన్స్ ఏంటి? ఆల్క్ ప్లస్ ఈన్ ఏమవుతుంది ఇక్కడ? ఆల్కీన్గా మనము చెప్పొచ్చు. సెకండ్ వన్, ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ CnH2n మనం చెప్పడం జరుగుతుంది. ఈ కాంపౌండ్లో ముఖ్యంగా కార్బన్కి కంపల్సరీ ఆ కాంపౌండ్స్లో ఏముండాలి? డబుల్ బాండ్లు ఉండాలి. సో ఫైనల్లీ ఇలా ఉంటే ENE అనే సఫిక్స్ యూజ్ చేయాలి.
అంటే అలా ఆల్క్ ప్లస్ ఈన్ ఆల్కీన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే దిస్ కాంపౌండ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ అన్స్టేబుల్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ n ఈక్వల్స్ టు 2. చూసినట్టయితే C2H2 × 2 అంటే ఇక్కడ ఏమిస్తుంది, ఇక్కడ మనకు C2H4గా ఏర్పడుతుంది. దీని స్ట్రక్చర్ రాయాలంటే ఏమిటి, C డబుల్ బాండ్ CHH మనం ఇలా రాయొచ్చు. అంటే ఏమిటి, ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 2, ఇక్కడ 2 ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4. అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయా లేదా, ఓకే. సో దీని పేరు రాయాలంటే హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ ప్రజెంట్ హియర్, 2 ఉంటే ఏమంటావు, ఇత్ ప్లస్ సఫిక్స్ ఏం యూజ్ చేయమన్నాను, ఇక్కడ ENE అనే సఫిక్స్ యూజ్ చేస్తాం, ENE. ఇత్ ప్లస్ ఈన్ ఏమవుతుంది, ఇది ఈథీన్ అవుతుంది. సో లైక్ దిస్ ఇట్ ఈజ్ ఏ ఆల్కీన్. ఎందుకు, కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది మరియు CnH2n ఫార్ములాను ఒబే చేస్తుంది. సో ఆ విధంగా మనకు అక్కడ ఆల్కీన్ ఫామ్ అయింది. సో దీని పేరు ఏంటంటే ఈథీన్గా మనము చెప్పొచ్చు. ఆల్కేన్స్ అంటే ఇక్కడ ఆల్క్ ప్లస్ ఏన్. ఇక్కడ ఆల్క్ అంటే ఏమిటి, ఆల్క్ అంటే రూట్ వర్డ్, ఏన్ అనేది దీంట్లో సఫిక్స్గా మనము యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్క్ అంటే ఏంటి, ఆల్క్ అంటే సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 కార్బన్ ఉన్నట్టయితే దాన్ని మిత్ అని, 2 కార్బన్లు ఉంటే ఇత్ అని, 3 కార్బన్లు ఉంటే ప్రొప్ అని, 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అని, 5 ఉంటే పెంట్ అని, 6 ఉంటే హెక్స్ అని, 7 ఉంటే హెప్ట్ అని, 8 ఉంటే ఆక్ట్ అని, 9 ఉంటే నొన్ అని, 10 ఉంటే డెక్ అని. ఈ విధంగా 1 to ఆల్క్ అంటే రూట్ వర్డ్ ఆఫ్ ద కంపౌండ్. సో హియర్ ఆల్క్ ఈజ్ ద రూట్ వర్డ్, ఏన్ ఈజ్ ద సఫిక్స్. సో హియర్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ CnH2n+2. ఎక్కడైతే జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2 ఉన్నట్టయితే వాటిని ఆల్కేన్లని అని అంటాం. అంటే ఇక్కడ మనకు సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, ఇక్కడ C1H2 × 1+2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2 1 2 + 2 4. ఇక్కడ మనకేమొస్తుంది, CH4. మరి ఈ CH4ని ఏమని పిలుస్తారు, వాటి స్ట్రక్చర్ ఎలా రాస్తారు అని అనుకుంటే ఇక్కడ ఎంత ఉంది, కార్బన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది, 4. ఇక్కడ కార్బన్ రాసి దాని చుట్టూ 4 బంధాలు ఇక్కడ పెట్టి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, ఈ విధంగా మనం అన్ని హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్ రాయాలి. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1. ఒక కార్బన్ ఉంటే ఏమంటారు, మిత్ అంటారు. కాబట్టి నువ్వేం రాయాలి, ఇక్కడ మిత్ అని రాయాలి. ప్లస్ ఇక్కడ సఫిక్స్ ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ ANE అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. మిత్ ప్లస్ ఏం చెప్పాలి, మీథేన్ అని చెప్పాలి. సో ఈ విధంగా మనకు ఈ కాంపౌండ్ పేరు మీథేన్. ఎలా వచ్చింది, మిత్ అంటే ఒక కార్బన్ ఉంది అన్నట్టు. మనం ఆల్రెడీ మిత్ అంటే ఒక కార్బన్ అనుకున్నాం. ఇక్కడ ఏన్ అనేది ఒక సఫిక్స్గా వాడాం. మిత్ ప్లస్ ఏన్ మీథేన్గా మనము చెప్పుకోవడం జరిగింది. అంటే నెక్స్ట్ చూసినట్టయితే ఈ కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ సింగిల్ బాండ్లే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొద్దు అన్న విషయాన్ని ఇక్కడ ఆల్కేన్లో చెప్పొచ్చు. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోండి. n ఈక్వల్స్ టు 2 అంటే సెకండ్ కాంపౌండ్ చూసినట్టయితే n ఈక్వల్స్ టు 2. ఈ ఫార్ములా అప్లై చేస్తే C2H2 × 2+2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, C2H6గా మనం రాయొచ్చు. అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 2. కార్బన్కి సింగిల్ బాండ్.
ఇకపోతే కార్బన్ చుట్టూ 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి మనం 4 సింగిల్ బాండ్లు ఇలా ఉన్నాయి, దీనికి కూడా సింగిల్ బాండ్స్ ఇలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్లు 6, కాబట్టి 1 1 1, దీనికి ఒక 3, దానికి ఒక 3గా మనం పెట్టుకుంటాం. అయితే ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ 2, 2 ఉంటే ఏమంటారు ఇత్ అంటారు. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టాలి ఇత్ ప్లస్ సఫిక్స్ ఏం యూజ్ చేస్తారు ఏఎన్ఈఎన్. ఇత్ ప్లస్ ఏన్ ఏమొస్తుంది ఇక్కడ ఈథేన్ అని మనం రాయొచ్చు. ఈ విధంగా దీనికి C2H6 అంటే దాని పేరేమిటి ఈథేన్ అని మనం రాయడానికి వస్తుంది. n=3. అయితే మనము ఆల్కేన్లో మనం ఏ ఫార్ములా వాడతాము CnH2n+2 అంటే జనరల్ మాలిక్యులర్ ఫార్ములా. మనకు ఆల్కేన్కి CnH2n+2 రూల్ కాబట్టి n=3 అయితే ఇక్కడ C3H2 మనకి ఇక్కడ ఏమొచ్చింది C3H8. మరి దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి? ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ 3. ఫస్ట్ మీరు ఏం చేయండి కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ పెట్టండి. దాని తర్వాత కార్బన్ సపోజ్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఫస్ట్ కార్బన్ చుట్టూ ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి 1, కాబట్టి మిగిలినవి 3 పెట్టుకోండి. సెకండ్ కార్బన్కి ఎన్ని ఉన్నాయి సింగిల్ బాండ్స్ 2, ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి 4, చూసుకోండి 4 వచ్చినాయా లేదా. థర్డ్ కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి 1, కాబట్టి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది 1 2 3 4. కాబట్టి ఇప్పుడు టోటల్ 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క దాని చుట్టూ సింగిల్ బాండ్ చుట్టూ మీరు ఏం చేయండి హైడ్రోజన్ను ఈ విధంగా మీరు ఏం చేయండి పెట్టండి. సో వెదర్ దిస్ మాలిక్యులర్ ఫార్ములా ఒబే దిస్ ఫార్ములా ఆర్ నాట్ అది కూడా చూడండి. 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క మాలిక్యులర్ ఫార్ములాను ఈ యొక్క స్ట్రక్చర్ ఒబే చేసింది. కాబట్టి దీని పేరేంటి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 3 ఉంటే ఏమంటావు ప్రొప్ అంటావు. ప్లస్ ఇక్కడ సిసి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని యూజ్ చేస్తావు. ప్రొప్ ప్లస్ ఏన్ ఏంటి ప్రొపేన్. సో దీని పేరు ప్రొపేన్. అంటే C3H8 మాలిక్యులర్ ఫార్ములా పేరేంటి ప్రొపేన్ అంటావు. n=4 చూద్దాం. C4H2 + 2 C4H 4 2s 8 + 2 10. దిస్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ ఫార్ములా అంటారు. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి 4 కార్బన్ 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 కార్బన్. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నాయి 1. కాబట్టి మనం ఈ విధంగా 4 బంధాలను ఏర్పరచుకోవాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా స్ట్రక్చర్ రాయాలి. రాసిన తర్వాత హైడ్రోజన్స్ 1 2 3 4 5 7 8 9 10. ఎందుకు వెదర్ దిస్ స్ట్రక్చర్ ఒబేస్ దిస్ ఫార్ములా ఆర్ నాట్ చూసుకోవాలి. ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూసుకోవాలి. దీంట్లో 4 కార్బన్లు ఏంటి 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే వాటిని ఏమంటారు బ్యూట్ అంటారు. బ్యూట్ ప్లస్ ఏఎన్ఈ అనే సఫిక్స్. ఎందుకు ఇక్కడ ఈ ఫార్ములా ఒబే చేసిందంటే ఏఎన్ఈ అనే సఫిక్స్ ఉండాల్సిందే. బ్యూట్ ప్లస్ ఏన్ ఏమవుతుంది బ్యూటేన్ అవుతుంది. సో ఈ విధంగా n= సపోజ్ 8 రాద్దాం. 8th one సపోజ్ n=8 రాయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ C8H2 × 8 + 2 C8 8 2s are 16 17 18. So this is called what molecular formula.
సో దీని స్ట్రక్చర్ రాయమంటే ముందు ఏం చేస్తాం, 8 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఆ 8 కార్బన్కు ముందు సింగిల్ బాండ్స్ రాయండి. సో ఈ విధంగా కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్. 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయా లేదా చూడండి. దాని తర్వాత ఏం చేస్తారు, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయా లేదా, కార్బన్ చుట్టూ ఒక సింగిల్ బాండ్ ఉంది. ఈ విధంగా మనకు కార్బన్ చుట్టూ 4 బంధాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఇలా 1 2 3 4 1 2 3 4 అన్నిట్లకి 4 గీతలు, మాస్ చెప్పాలంటే 4 గీతలు ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత ఏం చేయండి, ఆ యొక్క బంధానికి ఏం చేయండి, అన్ని హైడ్రోజన్లు పెట్టండి ఇలా. సో ఈ విధంగా ఒక పెద్ద చైన్ లాగా మనకి ఏర్పడుతుంది. సో ఇలా మనం హైడ్రోజన్స్ పెట్టి చూడాలి, ఒక పెద్ద చైన్ మాదిరి ఏర్పడింది. ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో, 8. 8 అంటే ఏమంటాం, ఆక్ట్. ప్లస్ అన్ని సింగిల్ బాండ్సే కదా, అవును. ఆక్ట్ ప్లస్ ఇక్కడ ఏం వాడతాము, ఏన్. ఆక్ట్ ప్లస్ ఏన్ ఏంటది, ఆక్టేన్. సో ఈ విధంగా ఆక్టేన్ స్ట్రక్చర్ ఏర్పడింది. సో అప్పుడు అడుగుతాడు ఎగ్జామ్లో, ఆక్టేన్ యొక్క మాలిక్యులార్ ఫార్ములా ఏంటి అంటే అప్పుడు చెప్పాలి C8H18. ఇది ఆల్కేనా ఆల్కైనా అడుగుతాడు. అప్పుడు ఈ ఫార్ములా ఒబే చేస్తుంది కాబట్టి అది ఆల్కేన్ కాంపౌండ్. సో ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా n = 1 2 3 4 5 ఇలా రాసినట్టయితే మనము ఇక్కడ CnH2n+2 రూల్ ఒబే చేసి ఇక్కడ ఆల్కేన్ మనం చూసినట్టయితే ఇక్కడ CH4. ఎందుకు, ఒక్క కార్బన్ 2 × 2 1 2 + 2. ఇకపోతే నెక్స్ట్ ఏముంటుంది, C2H6 C3H8 C4H10 C5H12 C6H14 C7H16 C8H18 C9H20 C10H22. లైక్ దిస్. ఇక్కడ ఏమైంది, ఒక ఆర్డర్లో మాలిక్యులర్ ఫార్ములా ఏం చేసాము, CnH2n+2 రూల్ యూజ్ చేసి మనం ఒక రకమైన సీక్వెన్షియల్ ఆర్డర్ రాసాం. దీని పేరేమిటి, ఒక్క కార్బన్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు, మీథేన్ అంటారు. దీని పేరేమిటి, ఈథేన్. దీంట్లో ఏంటి, చూడు 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇథ్ ప్లస్ ఏన్ ఈథేన్ అంతే. దీని పేరేంటి, ప్రోపేన్. దీని పేరేంటి, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్. సో ఈ విధంగా మనం CnH2n+2 రూల్ని ఉపయోగించి దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా రాస్తే మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఏ రెండింటి మధ్యలో ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది, CH2. అంటే ఏంటి, ఒక్క కార్బను 2 హైడ్రోజన్లు కలిగి ఉంటుంది. ఏది రెండింటి మధ్యలో అయినా తీసుకోండి, ఈ రెండింటి మధ్యలో తీసుకోండి, ఒక్క కార్బను 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఏ రెండింటి మధ్యలో అయినా ఒక CH2 డిఫరెన్స్ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు, హోమోలోగస్ సిరీస్ అంటారు. ఇటువంటి వాటిని ఏమంటారు, హోమోలోగస్ సిరీస్ అంటారు. హోమోలోగస్ సిరీస్ అంటే ఏమిటి అంటే ఏ రెండింటి మధ్యలో అయినా ఆల్కేన్స్ మధ్యలో అయినా ఓ CH2 డిఫరెన్స్ ఉన్నట్టయితే, CH2 2 హోమోలోగ్స్ మధ్యలో CH2 డిఫరెన్స్ ఉన్నట్టయితే వాటిని హోమోలోగస్ సిరీస్ అని అంటారు. అంటే ఇలా మీథేన్కి ఈథేన్కి అనుకోండి, ఈథేన్ ప్రోపేన్కి అనుకోండి, ప్రోపేన్ బ్యూటేన్, లేదంటే పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్, లైక్ దిస్
ఏ రెండింటి మధ్యలో అయినా CH2 డిఫరెన్స్ ఉంటే వాటిని హోమోలోగస్ సిరీస్ అని అంటారు. కాబట్టి ఇలా CnH2n+2 రూల్ ఏదైతే కాంపౌండ్ ఒబే చేస్తుందో వాటిని ఆల్కేన్స్ అని, దాని ఏ అని సఫిక్స్ వాడి కార్బన్కి మధ్యలో కంపల్సరీ ఒక సింగిల్ బాండ్ ఉండాలని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ CnH2n+2 మైనస్ హైడ్రోజన్ తీసినట్టయితే ఇక్కడ CnH2n+1గా మనం చెప్పొచ్చు. అంటే ఒక ఆల్కేన్ బై సబ్స్ట్రాక్టింగ్ 1 హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక CH4 ఉన్నట్టయితే మైనస్ హైడ్రోజన్ చూసినట్టయితే ఇక్కడ CH3 వస్తుంది. అంటే ఇక్కడ మిత్ ప్లస్ ఏన్ ఒక మీథేన్ మైనస్ హైడ్రోజన్ చేసినట్టయితే ఇక్కడ ఏమొస్తుంది, మీకు మిథైల్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ మనం మిథైల్ గ్రూప్గా చెప్పొచ్చు. అంటే ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. సో హియర్ మీథేన్ని ఇక్కడ 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్ అన్నాం, ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ అన్నాం. అంటే మీథేన్ నుండి ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మిథైల్ గ్రూప్స్ వస్తాయి. అంటే దాని స్ట్రక్చర్ మనం రాసినట్టయితే ఇక్కడ నెంబర్ 1 CH3. సో ఇక్కడ మనం ఊరికే ఇలా CH3 అని రాసుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకు, ఇట్ ఈస్ బాండెడ్ విత్ సమ్ ఎక్స్. వై, కార్బన్ ఫార్మ్స్ ఆల్వేస్ 4 బాండ్స్, 4 బంధాలను కంపల్సరీ ఏర్పరుస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఒకటి ఉంటే ఏమంటావు, మిత్ అంటావు. ప్లస్ ఇక్కడ CnH2n+1 ఉన్నట్టయితే వాటిని ఏమంటారు, ఆల్కైల్ గ్రూప్స్ అంటారు, ఆల్కైల్ కాంపౌండ్స్. సో ఇవి ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆల్కైన్ వస్తుంది. అంటే YL యూస్ చేయాలి ఇక్కడ. ఆల్కేన్ మైనస్ 1 హైడ్రోజన్ యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. సో ఈ విధంగా ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్కి CnH2n+2 జనరల్ మాలిక్యులర్ ఫార్ములాగా మనం దీన్ని వాడుకుంటాం. దీంట్లో YL అనే గ్రూప్ని మనము లాస్ట్లో ఏన్కి బదులుగా YL గ్రూప్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ n = 1 అయితే మనం ఇందాకనే చూసాం CH3 దట్ ఈస్ H ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ మిత్ అని ప్లస్ YL అనే సఫిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీని కాంపౌండ్ మిథైల్ అని చెప్తాం. సో సెకండ్ కాంపౌండ్ విషయం తీసుకుంటే n = 2 C2H2 అంటే ఏ కాంపౌండ్ ఇస్తుంది, C2H5గా మనం రాసుకోవచ్చు. ఇలా రాస్తే సరిపోదు, యూ హ్యావ్ టు పుట్ 1 డాష్, మీన్స్ దట్ ఇండికేట్స్ ఏదో ఒక దాంతో బాండ్ ఫామ్ అయింది. దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి, C బాండ్ 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 దెన్ లైక్ దిస్, ఇలా. అంటే ఒక దాంతో బాండ్ ఫామ్ అయింది అని అర్థం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో, 2 అంటే ఏంటి, ఇత్ ప్లస్ YL ఏమొస్తుంది ఇక్కడ, ఇథైల్ అని మనం చెప్పొచ్చు. అంటే C2H6ని మనం ఏమంటాం, ఇత్ ప్లస్ ఐల్ ఇథైల్గా చెప్పుకుంటాం. n = 5గా తీసుకున్నట్టయితే ఈ ఫార్ములాని యూజ్ చేస్తే C5H2 × 5 + 1 ఇక్కడ ఏమొస్తుంది, C5H11 ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా. సో ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ, 5, 1 2 3 4 5 ఇలా రాసి తర్వాత అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి మనము ఇలా ఏకబంధాలను ఏర్పరచాలి. దాని తర్వాత హైడ్రోజన్లో దానికి పెట్టండి ఇలా. యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎక్స్. వై, ఇక్కడ ఇది 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి 3 ఆల్రెడీ ఎంగేజ్డ్, ఈ కార్బన్ వేరే ఒక దాంతో ఏర్పడింది అన్నట్టు. దీని పేరేమిటి, ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 5 అంటే ఏమంటారు,
పెంట్ అంటారు. ప్లస్ ప్లస్ ఇక్కడ ఏ సఫిక్స్ యూజ్ చేస్తాం? ఆయిల్. పెంట్ ప్లస్ ఆయిల్ ఏంటిది? పెంటైల్. సో ఈ విధంగా పెంటైల్ అనే కాంపౌండ్ ఏర్పడడం జరుగుతుంది. CH3గా చెప్తాం, C2H5గా చెప్తాం, C3H7, C4H9, C5H11, C6H12, C7H14, C8H16, C9. 2 into 2, so 9 2s are. సో ఇక్కడ పోతే CH3 2 7 9 11, ఇక్కడ CnH2n ప్లస్ 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 13, తర్వాత CnH2n ప్లస్ 2 ప్లస్ 1 అక్కడ ఆల్కేన్. ఇక్కడ ఏమొస్తుంది మనకు 17, ఇక్కడ ఏమొస్తుంది మనకు 19. వై? CnH2n ప్లస్ 1 రూల్ కాబట్టి ఇది ఆల్కైల్స్. దీని పేరేమిటి? తర్వాత 10th వన్ ఏమొస్తుంది ఇక్కడ చూసినట్టయితే C10H2 into 2 10 20 ప్లస్ 1 21గా మనం రాసుకోవచ్చు. వీటి పేర్లు మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్, ఆక్టైల్, నొనైల్, డెకైల్. సో ఈ విధంగా మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, ఎక్సైల్, హెప్టైల్, నోనైల్, డెకైల్. సో ఈ విధంగా 1 to 10 మనము రాసుకోవడం జరిగింది ఆల్కైల్ కంపౌండ్స్. ఏ రెండు ఆల్కైల్స్ మధ్యలో అయినా మనం చూసినట్టయితే CH2 గ్రూప్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒక్క కార్బన్. దీనికి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? 2 హైడ్రోజన్స్. దేనికైనా చూడండి న్యాచురల్లీ యూ విల్ గెట్ వాట్ CH2 అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు? హోమోలోగస్ సిరీస్ అంటారు. సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు? హోమోలోగస్ సిరీస్ అని చెప్పొచ్చు. అంటే ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ వెళ్ళినట్టయితే మనం ఏమంటాము? ఆల్కైల్ గ్రూప్స్ అంటాము.